ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పటానికి నేను ఆశపడుతున్నాను. ఎందుకు అంటే ప్రియులారా, నా జీవితంలో జరిగిన ఒక గాథ. కరెక్టుగా ఇదే తేదీ, మరి 2023 జూలై 10వ తేదీ గత సంవత్సరము, మరి కరెక్టుగా ఇదే సమయానికి ఇంచుమించు 9:30కి మరి ఒక భయంకరమైన నొప్పితో నేను బాధపడుతున్నాను. 9:30 ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు, అందరూ పనులకు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నాను. 9:30కి భయంకరమైన ఒక హార్ట్ పెయిన్ నొప్పితో గంట సేపు నేను ఇంట్లో బాగా నొప్పితో బాధపడ్డాను. చెమటలు వచ్చేసాయి. అసలు చాలా ఇబ్బంది పడ్డాను. అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుందో అని నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఆదివారము సంఘాలు ముగించుకొని, ఆదివారం అన్ని చోట్ల వాక్యం చెప్పి నిద్రించి, సోమవారము లేవగానే గత సంవత్సరం ఇంచుమించు సంవత్సరం అయింది నేటికి. సోమవారం లేవగానే నిజంగా 9:30కి ఆ మధ్యలో ఒక భయంకరమైన నొప్పి అనేది నాకు స్టార్ట్ అయింది ప్రియులారా. భయంకరమైన నొప్పి. మరి ఆ నొప్పితో గంట సేపు నేను ఇంట్లోనే ఒక కోడి ఎలాగైతే విలవిలలాడుతుందో ఆ టైపులో నేను కింద మీద పడి బాగా ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడినప్పుడు అసలు నాకు ఏమనిపించిందంటే, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని నాకు కూడా తెలియలేదు. అసలు హార్ట్ అటాక్ అని కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ఏదో ఒక నొప్పి వచ్చిందిలే అని దాని విషయంలో నొప్పితో బాధపడుతున్నాను. ఇంక పోతే అదే నొప్పి టైంలోనే, ఎందుకంటే నా అలవాటు ఏంటంటే ఉదయం లేవగానే ప్రార్థన చేసుకునే అలవాటు. ఆ నొప్పి ఉన్నప్పుడు కూడా ఆ నొప్పిలోనే నేను దేవుడికి ప్రార్థన చేశాను. అంటే నాకు తెలియదు ఇది హార్ట్ అటాక్ అని. నేను నార్మల్గా చేసుకునే ప్రార్థన, నేను రెగ్యులర్గా చేసుకునే ప్రార్థన ఆ టైంలో వచ్చింది. అయినప్పటికీ కూడా నేను ప్రార్థన మానలేదు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకుంటూ అలా ప్రార్థన ముగించాను. చాలాసేపు, చాలా టైం వరకు నొప్పితో చాలా బాధపడ్డాను. నొప్పి ఇంకా పెరిగింది. అలా నొప్పి ఎక్కువయ్యే కొలది నాకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. బాగా ఇబ్బందికరంగా అనిపించింది నాకు. అప్పుడు నా భార్యకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, మరి నాకు ఇలాగా పెయిన్ అవుతుంది, నొప్పి ఉంది, మరి తొందరగా రాని అని ఆమెకు ఫోన్ చేయగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన చేయవలసిన ట్రీట్మెంట్ ఏదో చేసి మరి వెంటనే మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే నేను అన్నాను మా భార్యతో, ఆయన ఏం కాదులేండి అలాగే అంటుంటాడు, డబ్బులు లాగాలని, నాకేం కాదు, చిన్న నొప్పి ఉంది కదా, బాగవుతుంది, ఏం కాదు అంటే, మరి బలవంతంగా నన్ను లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అని మరి నన్ను హాస్పిటల్కి తరలించారు. ఇదే టైంకి గత సంవత్సరము 10వ తేదీ 9-10 గంటల మధ్య, 10:30 మధ్యలో హాస్పిటల్కి తీసుకెళ్ళగానే, అసలు హాస్పిటల్కి కూడా వెళ్ళాం, ఆటోలోనూ వెళ్ళాం. బాగా వెళుతూ ఇంక బాగా నొప్పి అనేది బాగా విపరీతమైన నొప్పి పెరిగింది. ఇమ్మీడియట్లుగా మరి డాక్టర్లు అన్నారు, మరి ఇది హార్ట్ అటాక్కి సంబంధించింది, ఇమ్మీడియట్లుగా సర్జరీ చేయాలి అన్నారు. అప్పుడు మా భార్య ఒంటరిగానే ఉంది, ఎవరు లేరు నాతో పాటు. నన్నేమో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లారు, ఆమెమో 3rd ఫ్లోర్కి వెళ్ళింది. అసలు నేనేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, ఆమె 3rd ఫ్లోర్లోకి వెళ్ళి ఆమె వెతుకుతుంది, ఎక్కడికి వెళ్ళాడు నా భర్త, ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అని.
అటు వెతికి ఇటు వెతికి ఆమె నా దగ్గరికి చేరుకున్నది. అప్పుడు డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే, అర్జెంటుగా సర్జరీ చేయాలి, లేకపోతే నీ భర్త బ్రతకడు అన్నట్లుగా అన్నారంట ఆమెకి. బ్రతకడు, అస్సలు బ్రతకడు. అంత కండిషన్ సీరియస్‌గా ఉంది. వెంటనే డబ్బులు కట్టాలి. ఇంచుమించు 1.5 లాక్ ఇప్పుడిదిప్పుడే కట్టాలి అని ఆమెని కంగారు పెట్టారు ప్రియులారా. కంగారు పెడితే అప్పుడు ఫోన్ చేసింది ఆమె. ఎవరికి ఫోన్ చేసిందో తెలీదు. నా ఆత్మీయులకి అందరికీ ఇన్ఫార్మ్ చేసింది. నా బంధువులకి, నా తల్లిదండ్రులకి, మా అమ్మ నాన్నలకి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెండ్లకి అందరికి ఇన్ఫార్మ్ చేసింది. నా ఆత్మీయులకి, సేవకులకి అందరికి ఇన్ఫార్మ్ చేసి ఇలా జరిగింది అనగానే ప్రియులారా, అందరూ ఒకేసారి షాక్ అయిపోయారు. ఎందుకు షాక్ అయిపోయారంటే, అసలు సండే రోజు అందరినీ కలిశాను కాబట్టి. సండే రోజు అందరిని కలిసి మండే ప్రోగ్రాముల విషయంలో కూడా మాట్లాడాను కాబట్టి అందరూ షాక్ అయిపోయారు. అసలు ఎందుకు షాక్ అయ్యారంటే, అసలు ఏంటి ఈయనకి హార్ట్ అటాక్ రావటం ఏంటి, అసలు ఈయనేంటి అంత లావుగా కూడా లేడు, అసలు ఎక్కువ ఏది కూడా తినడు అని అందరూ ఆశ్చర్యానికి గురైపోయి, బాధకు గురైపోయి వెంటనే అందరూ ప్రియులారా హాస్పిటల్కి తరలి వచ్చారు. అందులో తమ్ముడు లారెన్స్ కానీ, ప్రవీణ్ కానీ, శాంతరాజ్ కానీ, విజయ్ కానీ, మరి చాలామంది నా ఆత్మీయులు దగ్గరలో ఉన్నవాళ్ళు, దగ్గరలో వర్లి సంఘస్థులు కానీ, ఉల్లాస్ నగర్ సంఘస్థులు కానీ, భివండి సంఘస్థులు కానీ, దూరదేశంలో ఉన్నవాళ్ళు, పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, నా ఆత్మీయులు రవీంద్రన్న కానీ, ఆడపిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, ఎంతో మంది ప్రియులరా. అసలు అన్నకేంటి ఇలా జరిగింది, అసలు ఏంటి ఇలా జరిగింది అని అందరూ బాధకు లోనైపోయారు. మరి వాళ్ళకొక బాధ కలిగించింది ప్రియులరా. అప్పుడు నిజంగా ఆ టైంలో నన్ను బాగా సపోర్ట్ చేసింది నా ఆత్మీయులు, రెండవది నా భార్య. వీళ్ళందరూ కూడా ఆ రోజు నిజంగా మరి ఉండి నన్ను కాపాడుకున్నారు కాబట్టి, మరి ముఖ్యంగా ప్రియులారా, నా కన్న తండ్రి అయిన దేవుడు నిజంగా నన్ను కాపాడాడు అని. అదే రోజు ఎంతో మందికి, నాకు పరిచయం ఉన్న వాళ్ళకి సేమ్ ప్రాబ్లం వచ్చి గంట లోపే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వెంటనే కబర్ వస్తుంది, వెంటనే సమాచారము, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు, ఈయన చచ్చిపోయాడు అని. అప్పుడు నా భార్యకి ఒకటే బాధ, ఒకటే భయం, ఏంటి ఇలా జరిగింది అని. ఆమె కంగారు పడుతుంది, ఆమె బాధపడుతుంది. నిజంగా ఆమెకి దేవుడు అంత మంచి ధైర్యాన్ని ఇచ్చాడు. నిజంగా ఆమె ఆ రోజు తట్టుకొని నిలబడి అందరికి ఫోన్ చేసి, తాను లోపల బాధని దాచుకొని కూడా మరి ఆ బాధని దిగుమింగుతూ అందరికీ ఫోన్ చేసింది ప్రియులారా. వెంటనే నా ఆత్మీయులందరూ కూడా చాలామంది నా గురించి ప్రార్థన చేశారు. కళ్ళు ముందు చేసిన వాళ్ళు, హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, సేవకులు, పాస్టర్లు, చాలామంది నా ఆత్మీయులు, బంధువులు, మా అన్న, తమ్ముడు, అక్క, చెల్లెండ్లు, మా బావ, అందరూ కూడా. మరి ముఖ్యంగా అందులో పాస్టర్ సామెల్, మా మామగారు, నిజంగా ఆయన నిలబడి ఎక్కువగా సపోర్ట్ చేసి, మరి నిజంగా అంత్యం వరకు అన్ని రోజులు అక్కడే ఉండి కాపాడుకున్నారండి నన్ను. అందరి ప్రార్థన ఈరోజు సంవత్సరం గడిచింది. దీన్ని ఎందుకు ఈ వీడియో చేస్తానంటే, మీ అందరి ప్రార్థనలకు, మీ అందరి ఆర్థిక సహాయమునకు, మీ అందరి కృషికి, నన్ను కాపాడుకున్నందుకు, ఒక సేవకుడుగా గుర్తించి త్యాగం చేసినందుకు, కన్నీరు పెట్టుకున్నందుకు, నా గురించి ఎంతోమంది అలమటించినందుకు, నా గురించి అయ్యో అని ఎంతోమంది బాధపడినందుకు, దైవదాసులు సాగరన్న గారు, సునీలన్న గారు, వంశన్న గారు, ఎంతోమంది ఈ విషయం తెలియగానే నిజంగా మరి ప్రసన్న బాబన్నయ్య గారు, మరి నా ఆత్మీయులు, సేవకులు, మరి
ప్రిన్సిపల్ అబ్రహాం గారు, వీళ్ళు ఎంతో మంది ప్రియులారా అసలు ఏం జరిగింది అని నిజంగా పరుగులెత్తుకొని నా దగ్గరికి రావటం, హాస్పిటల్లోకి రావటం. ఏమండి, నిజంగా డాక్టర్ గారు కూడా మంచి సమయానికి అక్కడే ఉన్నాడు. వెంటనే ఏమండి సర్జరీకి స్టార్ట్ చేశారు. నిజంగా లోపలికి తీసుకెళ్ళారు. ఇంకా ఏమండి వాళ్ళు చేయవలసిందంతా కూడా చేశారు ప్రియులారా. 15 నిమిషాల్లో బయటికి వచ్చాను. బయటికి రాగానే ఇంకా బాగున్నాడండి, ఏం డేంజర్ లేదు, చాలా బాగున్నాడు, ఇప్పుడు పర్వాలేదు అనగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రియులారా. ఇది గత సంవత్సరము 2023 10వ తేదీ సోమవారము 10 గంటలకు జరిగిన సందర్భము నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఒక విషాదమైన గాథ ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, నా సాక్ష్యం నేను మీ ముందు ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రియులారా, అది నా జీవితంలో మరొక జన్మ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే హార్ట్ అటాక్ రావటం ఏంటి, నిజంగా ఇలా జరగటం ఏంటి, అసలు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటం ఏంటి, నన్ను బ్రతికించటం ఏంటి, నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఆ టైంలో అసలు నాకే హార్ట్ అటాక్ రావటం ఏంటి, అసలు నేను ఇలా జరగటం ఏంటి అని నిజంగా చాలా బాధపడ్డాను ప్రియులారా. ఒకవైపు బాధ, ఒకవైపు దుఃఖము, ఒకవైపు పిల్లలు, ఒకవైపు తల్లిదండ్రులు, ఒకవైపు భార్య, ఒకవైపు ఆత్మీయులు, వీళ్ళందరినీ ఆలోచించుకుంటూ నిజంగా చాలా బాధేసింది. గత సంవత్సరం ఇదే టైంలో ప్రియులారా, ఒక చేపలా కొట్టుకుంటున్నట్లు ఇంట్లో కొట్టుకున్నాను ఆ నొప్పితో. ఎందుకంటే మాటలతో చెబుతున్నప్పుడు అంత అర్థం కాదు, కానీ ఆ బాధని అనుభవిస్తున్నప్పుడే అర్థమవుతుంది ప్రియులారా. ఎంతోమంది సేవకులు నా గురించి ప్రార్థన చేశారు. ఎంతోమంది నా ఆత్మీయులు ప్రార్థన చేశారు. ప్రార్థనతో పాటు ఆర్థిక సహాయమును కూడా అందించారు. ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతోమంది విలవిలాడిపోయారు. ఎందుకంటే ఒక సేవకుడికి ఇలాగా నిన్నే కదా అందరూ మాట్లాడాము, నిన్నే కదా సంఘములో కలుసుకున్నాము, నిన్నే కదా ఆరాధనలో మంచి వాక్యం కూడా చెప్పాడు అని అందరూ బాధపడ్డారండి. బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఆర్థిక సహాయమును అందించి ఎంతోమంది, ఒక శైలేష్ అన్న, ఒక శాంతారావు అంకల్, ఒక సామేలు, ఉల్లాసనగర్ సంఘస్థులు, భివండి సంఘస్థులు, వర్లి సంఘస్థులు అందరూ కూడా ప్రియులారా. ఇంకపోతే విదేశాలలో ఉంటున్న నా ఆత్మీయులు కూడా, మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఉంటున్న, ఆంధ్రలో, తెలంగాణలో ఎంతోమంది నా ఆత్మీయులు కూడా ఫోన్ చేసి ఆర్థిక సహాయమును అందించటం, ప్రార్థన చేయటం, ధైర్యము చెప్పటం. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నా హృదయపూర్వకమైన నిజంగా ధన్యవాదాలు. నా హృదయపూర్వకమైన నా కుటుంబం తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు చెల్లిస్తున్నాను ప్రియులారా. ఈ వీడియో చేయటానికి గల కారణం, మీరు చేసిన సహాయము నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోను అని, మీరు చేసిన ఆర్థిక సహాయము కానీ, మీరు చేసిన ప్రార్థనలు కానీ, మీరు విలిపించుకున్న విజ్ఞాపనలు కానీ నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోను ప్రియులారా. ఎందుకంటే మీ అందరి ప్రార్థనలు, మీ అందరి ఆర్థిక సహాయము, మీ అందరి కష్టము, మీ అందరి త్యాగము ఈరోజు నేను మీ ముందున్నానంటే ప్రియులారా, ఆ దేవుడు కనికరించి మీ అందరినీ రేపి నన్ను కాపాడుకున్నందుకు మీ అందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. వందనా సమర్పణ చెప్పాలని ఆశ కలిగింది. ఈరోజు తమ్ముడు ప్రవీణ్ ఫోన్ చేసి, అన్నా ఈరోజు గత సంవత్సరం జరిగింది కదా అని అనగానే, అవును తమ్ముడు, చాలా గుర్తుకొచ్చి నిజంగా చాలా బాధేసింది ప్రియులారా. ఎందుకంటే దేవుడు మన విషయములో తీసుకున్న నిర్ణయాలు, దేవుడు మన విషయములో ఆలోచిస్తున్న ఆలోచనలు ప్రియులారా, ఎంతోమంది ప్రార్థనలను బట్టి దేవుని నిర్ణయాలు కూడా మారుతుంటాయి. ఈరోజు నేను సజీవ లెక్కల్లో ఉన్నాను అంటే, అసలు ఈరోజు నేను కాపాడబడ్డాను అంటే
మీ అందరి ప్రార్థన, ఎంతోమంది ప్రార్థన ప్రియుల, చాలామంది సహాయం చేశారు, ప్రార్థన చేశారు. ఎంతోమంది నిజంగా అందులో నా ప్రధాన పాత్ర పోషించింది నా భార్య అండి. ఎందుకంటే ఆమె అన్ని బాధలు ఎదుర్కొని, ఎంత బాధ ఉన్నా అన్ని మనసులో దాచుకొని, రాత్రి ఏడ్చుకుంటూ, హాస్పిటల్లో ఏడ్చుకుంటూ, నిజంగా మరి ఆ బాధని ఆమె కొన్ని రోజుల తర్వాత నాకు షేర్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించిందండి. ఎందుకు అంటే ఆ బాధ పడిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ చెప్పే వాళ్ళకి అర్థం కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యము ఆ రోజు గత సంవత్సరము, ఆ సంవత్సరము నుంచి ఇప్పటిదాకా నన్ను దేవుడు కాపాడుకుంటూనే వస్తున్నాడు ప్రియులారా. ఎంతో బాధ, ఎంతో ఇబ్బంది, ఏమంటే అన్నిటిని ఎదుర్కొని దేవుడు నన్ను నిలబెట్టాడు అంటే నిజంగా నా ద్వారా దేవుడికి ఏదో ఇంకా పనుందని దేవుడు భావించి నన్ను నిలబెట్టాడు ప్రియులారా. ఎందుకంటే ఒకవేళ నా ద్వారా పని అయిపోయి ఉంటే, నేను చేసే పని అయిపోయి ఉంటే ఆ రోజుతోనే నా సమాధి అయిపోయేది, ఆ రోజుతోనే భూమి మీద నా యాత్ర ముగిసేది, ఆ రోజుతోనే ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నా ద్వారా జరగవలసిన పని ఇంకా ఉంది కాబట్టి, నేను చేయవలసిన పని ఇంకా ఉంది కాబట్టి, నా కుటుంబానికి అండగా, నా భార్యకు ఒక భర్తగా, నా పిల్లలకి తండ్రిగా, నా తల్లిదండ్రులకి కొడుకుగా, నా అన్నకి తమ్ముడుగా, నా తమ్ముడికి ఒక అన్నగా, నా అక్కకి ఒక తమ్ముడుగా, నా చెల్లికి ఒక అన్నగా ఇంకా నేను పాత్ర పోషించాలి. నా ఆత్మీయులందరికీ ఒక సేవకుడుగా, ఒక కాపరిగా ఇంకా నా పాత్ర నేను పోషించాలి అని దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ప్రియులారా. ఎంతోమంది నా ఆత్మీయులు కన్నీటి ప్రార్థన, హిందూ సహోదరులు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకున్నారంట, ముస్లిమ్స్ వాళ్ళు కూడా వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకున్నారంట, ఎలాగైనా అన్నని కాపాడండి అని. తర్వాత ఫోన్ చేసి మేమందరూ ప్రార్థన చేశామండి అని వాళ్ళు అంటున్నప్పుడు నిజంగా మీ ప్రార్థనలు అన్నీ కూడా ఫలించాయి అని నేను ఒక రకంగా బాధపడ్డాను, ఒక రకంగా ఆనందించాను ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యములో మనకి ఏమి చెప్పుతుందో, దేవుని వాక్యం మనకి ఏం చెప్పుతుంది, అసలు దేవుడు నిరంతరముగా ఉండేవాడు, అల్పకాలం ఉండేవాళ్ళం మనం. ఏమండి, ఒకరోజు నన్ను దేవుడు కాపాడాడు మీ అందరి ప్రార్థనల వలన, దేవుడు నన్ను కనికరించాడు మీ అందరి ప్రార్థన వలన. కానీ ఏదో ఒక రోజు ఏమండి వెళ్ళిపోవాలి కదా ఈ లోకాన్ని విడిచిపెట్టి. ఈరోజు దేవుడు బ్రతికించాడు, రేపు కూడా బ్రతికిస్తాడు. ఏదో ఒక రోజు నేను ఈ లోకము నుంచి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదా. శాశ్వతంగానైతే ఎవరు ఉండలేము, శాశ్వతంగానైతే ఎవరు ఇక్కడ కాపురము చేయలేం కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. భూమి మీద దేవుడు మనకిచ్చాడు ఈ ఆరోగ్యము, ఈ ఆయుష్కాలం ఇచ్చాడు అంటే మన ద్వారా ఏదో పని జరగాలి, మన ద్వారా ఇంకా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి, మన ద్వారా మన కుటుంబంలో ఏదో కార్యక్రమాలు చెయ్యాలి అని ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు ప్రియులారా. ఈ అవకాశం ఇచ్చినందుకు నా కన్న తండ్రి అయిన దేవుడికి క్రీస్తు వారి పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. కొన్ని విషయాలు బైబిలులో నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం. చాలా చక్కటి విషయాలు. నా జీవితంలో ఎదుర్కొన్న ప్రమాదాల నుంచి దేవుడు నన్ను ఎలా కాపాడాడు, ఆయన చెప్పుతున్న మాటలేంటి, ఆయన చెప్పుతున్న వాక్యాలేంటి అని బైబిల్ గ్రంథములో మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించి చక్కగా మంచి మాటని గ్రంథకర్త కోరాహు కుమారులది ఈ గీతము, అందులో ఒక మంచి మాట వ్రాయబడింది, చదువుకుందాం. 48వ అధ్యాయము 14వ వచనం. 48వ అధ్యాయము 14వ వచనం.
ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకి తోడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకి తోడై ఉన్నాడు. సదాకాలము అంటున్నాడు. రెండవది కింద మరణము వరకు మనల్ని నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే మనకి ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది. మనకి ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది. మరణము దాకా దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. మరణము దాకా నడిపిస్తాడు. ఎందుకంటే మరణము అనేది ప్రియులారా దేవుడు పెట్టిన శాసనం. మరణం అనేది దేవుడు పెట్టిన శాసనం. ఆయన శాసనం రాశాడు, అది ఖచ్చితంగా నెరవేరాలి. అంతకుముందు దేవుడు మనలను కాపాడుతున్నాడు. ఎక్కడ దాకా కాపాడుతాడు అంటే మరణము వచ్చేంత వరకు కాపాడతాడు. మరణం వచ్చేంత వరకు కాపాడతాడు. ఎన్నో ప్రమాదాలలో నుంచి కాపాడతాడు. ఎన్నో కష్టాలలో నుంచి కాపాడతాడు. ఎన్నో ఇబ్బందుల్లో నుంచి కాపాడతాడు. ఎన్నో విషయాలలో నుంచి నన్ను కాపాడతాడు. ఎందుకంటే నీ మరణము వరకు నిన్ను కాపాడతాడు. అప్పటిదాకా నీ మరణం ఎక్కడ దాకా ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ మధ్యలో నిన్ను కాపాడేది, నిన్ను కాపాడేది మాత్రము ఆ దేవుడే. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని హార్ట్ అటాక్లు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఒకవేళ నీకు చావు ఇంకా దూరముగా ఉంది అంటే, నీ చావు రోజు ఇంకా దూరముగా ఉంది అంటే, ఎన్ని ప్రమాదాలు వచ్చినా నిన్ను ఏమి చెయ్యలేవు అని నా జీవితంలో రుజువుపరిచిన దేవుడు ప్రియులారా. నా జీవితంలో ఒక గొప్ప సాక్షిగా నేను చెప్పుకోదగ్గ విషయం ప్రియులారా. ఎందుకంటే ఆ రోజు నా మరణ దినము లేదు అనిపించింది నాకు. ఆ రోజు నా మరణ దినము లేదు అనిపించింది. ఇంకా వేరే రోజు నా మరణ దినం ఉంది, ఆ రోజు లేదు. అందుకే దేవుడు నన్ను ఆ ప్రమాదములో నుంచి కాపాడాడు అని నాకు గుర్తుకొచ్చింది. దేవుడు మరణము వరకు మనల్ని నడిపిస్తున్నాడు అంటే, నిజంగా దేవుడు నన్ను కాపాడాడు అంటే ఇదిగో ఈరోజు మీ ముందు దేవుడు గొప్పతనాన్ని చెప్పుకోవటానికి, దేవుడు గొప్ప పని చేశాడు, దేవుడు ఒక గొప్ప కార్యక్రమము చేశాడు నా జీవితంలో. ఒక గొప్ప సాక్షిగా నేను నిలబడాలని, దేవుడు గురించి, నా గురించి సాక్ష్యం, దేవుడు చేసిన మేలులను గురించి నేను సాక్ష్యం చెప్పాలని ఇదిగో సంవత్సరము వరకు, నేటి వరకు నన్ను కాపాడాడు ప్రియులారా. మీ జీవితంలో కూడా జరగచ్చు. మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రమాదం రావచ్చు, మీకు కూడా రావచ్చు. కానీ వచ్చిన రోజు మీ అంతం చివరి రోజా, లేకపోతే నిన్ను దేవుడు బ్రతికించాడా? ఒకవేళ నిన్ను బ్రతికించాడు అంటే అది కాదు నీ మరణపు రోజు, ఇంకా ఏదో ఒక రోజు ఉంది. దేవుడు అప్పుడు నిన్ను కాపాడుతున్నాడు అంటే మరణము వరకు నిన్ను నడిపిస్తాడు ప్రియులారా. నో డౌట్ ఇందులో. ఎందుకంటే నా జీవితములో దేవుడు చేసిన గొప్ప మేలు ప్రియులారా. మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ, నాన్న, అక్క, చెల్లెండ్లు, మా బంధువు బలగం అంతా కూడా కన్నీరు మున్నీరైపోయారు. చేసేదేమి లేదు ప్రియులారా. లోకాలను సృష్టించిన ఆయన, నాకు నీకు సృష్టికర్త, కన్న తండ్రి ఆయన ఉండగా అలాంటి ప్రమాదాలు ఒకటేంటి, ఎన్ని వచ్చినా ఆయన నిన్ను ప్రమాదాలలో నుంచి తప్పిస్తాడు. ఎన్ని ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, ఎన్నో ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు. నా గురించి ఆ రోజు కన్నీరు పెట్టుకున్న వాళ్ళే, నా గురించి ఆ రోజు ఏడ్చిన వాళ్ళే, ఆ రోజు నా గురించి బాధపడిన వాళ్ళే, నా శత్రువులు కూడా, నన్ను వద్దనుకున్న వాళ్ళు కూడా నా కోసం బాధపడ్డారు, నా కోసం కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం, దేవుడు నాకు మరొక అవకాశాన్ని దయచేశాడు. ఎందుకంటే నా ఆత్మీయుల ప్రార్థనలను బట్టి, నేను చేసిన ఏదో ఒకటి రెండు మంచి కార్యక్రమాలను బట్టి
ఏదో 1, 2 మంచి కార్యక్రమాలను బట్టి ఆ 2, 3 మంచి కార్యక్రమాలను గుర్తు చేసుకొని, నా ఆత్మీయులందరి ప్రార్థనలు గుర్తు చేసుకొని, దేవుడు నన్ను సజీవు లెక్కలో ఉంచాడు. సంవత్సరం అయింది ప్రియులారా, సంవత్సరం అయింది నేటికి. ఒక భయంకరమైన నొప్పితో బాధపడుతున్న నన్ను దేవుడు గుర్తించుకొని వైద్యుల ద్వారా బాగు చేసి మళ్ళీ ఆయన సేవలో 2 నెలలున్నానండి ఇంటి దగ్గర. 2 నెలలున్నాను. సెమనేరు పండ్లు సెమనేరు ముందుంది, కార్యక్రమాలు చేసుకోవాలి. 2 నెలలున్నాను. మళ్ళీ దేవుని పనిలో యథావిధిగా సాగిపోయాను. అలా సాగిపోతున్నప్పుడు రోజు రోజుకి దేవుడు నాకు బలం ఇచ్చేవాడు, రోజు రోజుకి ఎనర్జీ ఇచ్చేవాడు, రోజు రోజుకి ధైర్యం ఇచ్చేవాడు. దేవుని సేవను మనం చేస్తుంటే, దేవుని సేవను మనం ముందుకు సాగిస్తుంటే, దేవుడు మన వెనకాల ఉండి మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. ఆ రోజు బ్రతికిచ్చాడు. ఆ రోజు బ్రతికిచ్చిన ఆయన ఇప్పటిదాకా నన్ను నడిపించాడు. ఇంక ముందు ఎప్పటిదాకా నన్ను నడిపిస్తాడో. అందుకే బైబిల్ ఏమన్నది, మరణము వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు, మరణము వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇంకపోతే సదాకాలం ఉండేవాడు ఆయనే, సదాకాలం ఉండేవాడు ఆయనే, సదా నీతో ఉండేవాడు. నీవు ఆయన కోసం బ్రతికితే, సదాకాలం ఉన్న ఆయన కోసము నీవు బ్రతికితే, ఆయనతో పాటు సదా నీవు కూడా ఉంటావు. అందులో డౌట్ ఏం లేదు ప్రియులారా. ఇంకొక మంచి మాట చదువుకుందాం. ఒక అద్భుతమైన మాట బైబిల్లో, నిజంగా చాలా అద్భుతమైన మాట. ద్వితీయోపదేశకాండం ఒక అద్భుతమైన మాటని ఈరోజు మీరు ఆ మాటని చదవగలిగితే చాలా బలమునిచ్చింది నాకు. ఈ మాట చాలా బలమునిచ్చింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 29వ వచనం ప్రియులారా. ఇదిగో నేనే దేవుడును, నేనే దేవుడును, నేను తప్ప వేరొక్క దేవుడు లేడు. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరే ఒక్క దేవుడు లేడు. నేను తప్ప వేరొక్క దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే. మృతి నొందించువాడను బ్రతికించువాడును నేనే. కింద గాయపరుచువాడును స్వస్థపరచువాడును నేనే. గాయపరుచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు లేడు. అంటే ఎంత ధైర్యమునిచ్చే మాట, ఎంత ధైర్యం ఇచ్చిందంటే నాకు ఈ మాట. నిజంగా గాయపరిచింది ఆయనే కదా, బాగు చేసేది కూడా ఆయనే. గాయపరిచింది ఆయనే కదా, బాగు చేసేది కూడా ఆయనే అని ఈ మాట నాకు చాలా స్ఫూర్తినిచ్చింది ప్రియులారా. ఎందుకంటే భూమి మీద మనం ప్రమాదంలో ఉన్నప్పుడు, మనం ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఏదో ఒక మాట, ఎవరో ఒకరు మనకి సపోర్టు, ఏదో ఒక ఆలోచన మనల్ని బలపరుస్తుంటుంది ప్రియులారా, బలపరుస్తుంటుంది. ఎవరో ఎవరినో ఒకరిని గుర్తు చేసుకొని మనం ధైర్యం తెచ్చుకుంటాం. ఏదో ఒక మాటని గుర్తు చేసుకొని బలపడుతుంటాం, స్థిరపడుతుంటాం, ధైర్యం తెచ్చుకుంటుంటాం. ఈ మాట నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది, ఎంతో బలపరిచింది. ఎందుకంటే గాయపరుచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. ఎందుకంటే మరణము వరకు నడిపించేది ఆయనే, సదాకాలము ఉండేది ఆయనే. చాలామంది నా ఆత్మీయులు, యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు ప్రియులారా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా కోసము వర్షాకాలం విపరీతమైన వర్షము, నా ఆత్మీయుడు విజయ్ ఆరోగ్యము బాగోలేకపోయినా అక్కడే ఉన్నారు ప్రియులారా, అక్కడే ఉన్నాడు. అందరూ ల్యాప్టాప్లు తెచ్చుకొని అప్పుడు అక్కడే పని చేసుకుంటున్నారు. ఎంతోమంది సహాయము కోసం పరిగెత్తారు, ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు.
ఒక విశాల్ కానీ, ఒక శైలషన్న కానీ ఎంతోమంది ప్రియులారా నా ఆత్మీయులు. నిజంగా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. ఒక శాంతారావు అంకల పెద్దలు, ఏమండి నా ఆత్మీయులు, అక్కలు, చెల్లెండ్లు, ఏమండి నా భార్య, నా పిల్లలు, మా అత్తమ్మ వాళ్ళు, నా అన్నయ్య, నా తమ్ముడు, చెల్లెండ్లు, నా రక్త సంబంధికులు, మా నాన్న తరపున నుంచి, మా అమ్మ తరపు నుంచి నా ఆత్మీయులు, వీళ్ళందరూ కూడా ప్రియులారా కంగారు పడిపోయారు. ప్రార్థన చేశారు, విజ్ఞాపనలు చేశారు. వాళ్ళందరి చేసిన ప్రార్థన, వాళ్ళందరూ చేసిన కృతజ్ఞతా ప్రార్థన, వాళ్ళు చేసిన మొర్ర ఈరోజు నేను బ్రతికున్నాను ప్రియులారా. ఎందుకంటే గాయపరిచాడు ఆయనే, అందరి ప్రార్థనలు విన్నాడు, మళ్ళీ స్వస్థపరిచాడు. ఒకరోజు మోషే గారు పర్వతం మీదకి వెళ్ళాడు. కాస్త లేట్ అయిపోయింది, రావటం లేట్ అయింది. అందరూ కూడా బొమ్మను చేసుకొని పూజ చేస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళందరినీ చంపాలనుకుంటున్నాను, వీళ్ళందరినీ చంపేయాలనుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు మోషే గారు అడ్డుపడ్డాడు. ప్రభువా వద్దు, అలా చెయ్యకు, అలా చేస్తే నీ మీద చెడ్డ పేరు వస్తుంది అని మోషే గారు అడ్డుపడేసరికి క్షమించేశాడు. ఏమండి నేనేమి నేరం చేశాను, నేనేమో తప్పు చేశాను, లేకపోతే నాకు గర్వం వచ్చిందేమో, నేను ఏదైనా తప్పు చేశానేమో, నేనేమేమో పాపము చేశానేమో, నాకు గర్వము నిండిపోయిందేమో, కానీ దేవుడు నన్ను గాయపరిచాడు. కానీ మళ్ళీ నా ఆత్మీయుల ప్రార్థన, అందరి ప్రార్థన విని మళ్ళీ దేవుడు నన్ను బాగుపరిచాడు. ఇది నా జీవితంలో ఒక గొప్ప గుణపాఠం ప్రియులారా. ఎందుకంటే బహుశా నాకు గర్వం వచ్చిందేమో, బహుశా నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం లేదేమో, బహుశా నేను ఎవరినో అడ్డదారి పట్టిస్తున్నానేమో, బహుశా నేను ఏదో తప్పు చేస్తున్నానేమో, బహుశా నేను ఎన్నో పనికిరాని పనులు చేస్తున్నానేమో. ఎందుకంటే నేను చేసేవి ప్రపంచంలో సమాజానికి తెలియకపోయినా నా కన్న తండ్రికి తెలుసు కదా. నేను ఏదైనా గర్వంతో విర్రవీగుచున్నానేమో, నేనేమైనా తప్పు చేస్తున్నానేమో, నేనేమైనా తప్పుగా వాక్యాన్ని బోధిస్తున్నానేమో. ఇదంతా గమనించిన దేవుడు ఒక్కసారి నన్ను గాయపరిచాడు. గాయపరిచి మళ్ళీ నాకు హెచ్చరించాడు. హెచ్చరించి మళ్ళీ మార్గములో నడిపించాడు. ఇలా నడిపించిన నా కన్న తండ్రికి, పరలోకపు తండ్రికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన లేడు అంటే ఈరోజు నేను లేను. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన నన్ను బ్రతికించాడు కాబట్టి, ఆయన నన్ను సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి ఈరోజు నేను మీ ముందుర ఈ వాక్యాన్ని, ఈ 4 మాటలను, ఈ వందన సమర్పణను మీకు చెప్పటానికి నేను బ్రతికున్నాను అంటే, సంవత్సరం వరకు నన్ను దేవుడు మళ్ళీ నిలబెట్టాడు అంటే మీ అందరి ప్రార్థన, దేవుని కృప, యేసుక్రీస్తు వారి సహాయము, పరిశుద్ధాత్మ సహాయము, మీ అందరి ప్రార్థన, నా భార్య ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్లు, నా ఆత్మీయులు ఒక సేవకుడిగా గుర్తించి ఎంతోమంది ప్రార్థనలు, విజ్ఞాపనలు నా గురించి చేసుకున్నారు. కాబట్టి ఈరోజు నేను సజీవు లెక్కలో ఉండి ఈ సాక్ష్యము చెప్పుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను.